పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పార్వతీపురం టౌన్ ఎస్ఐ రవీందర్ రాజు సైబర్ మరియు ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మోసాలు ఎలా జరుగుతాయో వివరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీంద్రరాజు, సబ్ ఇన్స్పెక్టర్, పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్. సో మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అలాగే మా ఇన్స్పెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేము ఒక కార్యక్రమాన్ని ప్రారంభించదలిచాం. విషయం ఏంటి అంటే ఇప్పుడు వస్తున్న రోజుల్లో ఎక్కువ సైబర్ నేరాలు చాలా ఎక్కువైనాయి. సో ప్రజలు అనవసరంగా చాలా డబ్బులు కోల్పోతున్నారు. అందుకనే టౌన్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి మేము ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. ఏంటి అంటే వారంలో వీక్లీ 1 లేకపోతే 2 వీడియోస్ ఇలా పోస్ట్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చాం. విషయం ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఏవైతే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయో వాటిని మీ ముందుకు తీసుకొచ్చి వాటిని మీడియా మిత్రుల ద్వారా అలాగే మన మహిళా పోలీస్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించాలి అనేది మా ఉద్దేశం. సో ఈరోజు దానిలో భాగంగా OLXలో జరిగే ఫ్రాడ్స్ గురించి మీకు చెప్పాలని తలిచాను. అయితే విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు వెహికల్స్ వినియోగదారులు చాలా పెరిగారు. అందుకని ఇంట్లో OLXలో వెహికల్స్ కొనాలని తెలుస్తున్నారు. ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో OLX అనేది మంచి ప్లాట్ఫామ్. చాలా సునాయాసంగా వెహికల్ని మనం పర్చేస్ చేయొచ్చు. సో అందుకని ప్రజలు OLXని ఎక్కువ వినియోగిస్తున్నారు. ఎక్కువ ఎప్పుడైతే వినియోగిస్తున్నారో ఫ్రాడ్స్టర్స్ కూడా దాన్ని వినియోగించుకుంటున్నారు. సో దాని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని బారిన పడిపోతున్నారు ఎలా అనేది మీకు తెలియపరుస్తాం. విషయం ఏంటి అంటే జనరల్గా ఎక్కువ మేము ఆర్మీలో పనిచేస్తున్నాం, మేము ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం, ఇల్లు ఖాళీ చేస్తున్నాం, మా సామాన్లు వస్తువులు బళ్ళు మేము అమ్మాలనుకుంటున్నాం, అందులో భాగంగా ఈ 2 వీలర్ అమ్మేస్తున్నాం అని చెప్పి మీకు చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే OLXలో తక్కువ బండి వస్తుంది లేకపోతే వస్తువు వస్తుందని చూస్తారో ఇలాంటి వాటిల్లో మీరు దొరికిపోతూ ఉంటారు. సో అది మీకు గమనించండి. ఎప్పుడైనా OLXలో బండి కొనేటప్పుడు లేకపోతే ఏదైనా వస్తువులు కొనేటప్పుడు అలాంటి ఫ్రాడ్ బార్లో మీరు పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ సామాను లేకపోతే బండి మీరు చూచి దాన్ని గుర్తించిన తర్వాతే బండిని మీరు కొనండి లేకపోతే రేట్ మాట్లాడండి. అంతేగాని వాళ్ళు ఎప్పుడైనా మేము తొందరగా బండి ఇచ్చేయాలనుకుంటున్నామండి, మీరు తక్కువ రేట్ అయినా పర్లేదు మేము బండి ఇచ్చేస్తాం, మీరు ట్రాన్స్పోర్టేషన్కి ఒక 5,000 10,000 పంపిస్తే ముందు బండి మీ ఇంటికి పంపించేస్తాం, తర్వాత మీరు బండి అందిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వండి అంటే చాలామంది 5-10,000 కదా 15,000 కదా అని చెప్పి ముందు పంపించేస్తుంటారు. ఎప్పుడు కూడా అలా చేయకండి. OLX గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఏ వస్తువైనా OLXలో కొనుక్కోవాలనుకుంటే చూసి మనిషిని కలిస్తేనే డబ్బులు పంపించండి, ముందు ఎప్పుడు డబ్బులు పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.